నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు E6 టీవీ. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాను ఉన్నత స్థానంలో నిలబెట్టిన నటశిఖరం. వైవిధ్యమైన కథలు, వివిధ పాత్రలు ఆయనకే సొంతం. ఎన్నో వెరైటీ కథలతో ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ కృష్ణ. ప్రేమ కథలు, యాక్షన్ సినిమాలు, వీరిలో పాత్రలు చేసి తమ అభిమానులను ఎప్పుడూ అలరించేవారు మన సూపర్ స్టార్. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన హీరో. అల్లూరి సీతారామరాజు, జేమ్స్ బాండ్, కౌబాయ్ లాంటి క్యారెక్టర్లు చేసి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు. ఆయన నటించడమే కాదు, సాంకేతికంగానూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు. సినీ కార్మికులకు ఉపాధి కావాలంటే మనం సినిమాలు చేయాలంటూ రోజుకు 3 షిఫ్ట్లలో పనిచేసిన గొప్ప మనసున్న హీరో కృష్ణ. మే 31 అంటే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెం గ్రామం. కృష్ణ 1942 మే 31న జన్మించారు. ఈయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. తండ్రి ఘట్టమనేని వీరరాఘవయ్య, తల్లి నాగరత్న. కృష్ణ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీలో అక్కినేని నాగేశ్వరరావుకు సన్మానం చేయడం చూసిన కృష్ణ ఆ ప్రేరణతో నటన వైపు అడుగులు వేశారు. ఆదుర్తి సుబ్బారావు తొలిసారిగా కృష్ణకు సినిమాలలో అవకాశం ఇచ్చారు. ఇక అక్కడ నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. కొత్త ప్రయోగాలు చేస్తూ కొత్త టెక్నాలజీతో ఎన్నో సినిమాలు చేశారు. ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కృష్ణ. ఆయన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అల్లూరి సీతారామరాజు, కౌబాయ్, జేమ్స్ బాండ్ లాంటి కొత్త పాత్రలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు ఆయన. 1974లో మొదటి సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు సినిమా చేశారు కృష్ణ. టాలీవుడ్లో మొదటి ఈస్ట్ మ్యాన్ కలర్ ఫిలిం చేసింది ఆయనే. 1982లో ఆ సినిమా చేశారు. 1986లో ఆయన నటించిన సింహాసనం 70mm రిలీజ్ అయిన మొదటి సినిమా. 1995లో DTS ఫిలిం తెలుగు వీర లేవరా మోసగాడికి మోసగాడులో కౌబాయ్ క్యారెక్టర్లో నటించారు కృష్ణ. ఆ తర్వాత 1966లో గూఢచారి సినిమా తీసి అది భారీ సక్సెస్ సాధించడంతో జేమ్స్ బాండ్ క్యారెక్టర్తో ఎన్నో సినిమాలు తీశారు ఆయన. అలా సినిమా ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ, కొత్త విధానాలు తీసుకొచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ యాక్టర్గా మాత్రమే కాదు, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించి ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆయన కెరీర్లో దాదాపు 17 సినిమాలను ఆయన డైరెక్ట్ చేశారు. అంతేకాకుండా పద్మాలయ స్టూడియోస్ నిర్మించి తన సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావులతో కలిసి ఎన్నో సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు కృష్ణ. మహేష్ బాబుతో కలిసి 5 సినిమాల్లో నటించారు ఆయన. సూపర్ స్టార్ కృష్ణ సినిమా లేకుండా ఏ ఏడాది గడవదు. ఆ కాలంలో ఖచ్చితంగా ఆయన సినిమా ఏదో ఒకటి రిలీజ్ కావాల్సిందే. 1972లో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆయన ఎంత కష్టపడేవారో ఆలోచించవచ్చు. కృష్ణ రోజుకి 3 షిఫ్ట్లు పనిచేసేవారట. కారణం, సినీ కార్మికులు మనల్ని నమ్ముకొని ఉన్నారు, వాళ్ళకు పని కావాలంటే మనం సినిమాలు చేయాలని అనేవారట. సినిమాలు తీయడంలోనే కాదు, రెమ్యునరేషన్ తీసుకోవడంలోనూ ఆయన టాప్లో ఉండేవారట. 1970లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో కృష్ణ. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయన అత్యధికంగా విజయ నిర్మలతో 48 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత జయప్రదతో 47 సినిమాల్లో, శ్రీదేవితో 29 సినిమాలు చేశారు. 37 ఏళ్లు వరుసగా హీరోగా చేసిన ఘనత కూడా ఆయనదే. సూపర్ స్టార్ కృష్ణకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. 2009లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1972లో పండంటి కాపురం సినిమాకి ఆయనకు నేషనల్ అవార్డు దక్కింది. 1974లో అల్లూరి సీతారామరాజు సినిమాకి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు ఆయన. 1976లో కేంద్ర కార్మిక శాఖ నటశేఖర్ అనే బిరుదుతో సత్కరించింది. 1997లో ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత 2003లో కృష్ణకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది. ఇక 1984లో రాజీవ్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాజీవ్ గాంధీ మరణంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అలా సినీ రాజకీయ రంగాల్లో ఒక వెలుగు వెలిగారు కృష్ణ. ఇక సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిర, వీరికి 2 కొడుకులు, 3 కూతుళ్లు ఉన్నారు. అయితే కృష్ణ ఇందిరను పెళ్లి చేసుకున్న 4 ఏళ్లకే తన సహనటి విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా 2019 జూన్లో విజయ నిర్మల మరణించగా 2023 సెప్టెంబర్లో కృష్ణ మొదటి భార్య ఇందిర, అదే ఏడాది నవంబర్ 15 కృష్ణ తనువు చాలించారు. కృష్ణ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించలేకపోతున్నారు ఆయన వేలాది మంది అభిమానులు. కృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు.